భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కుటుంబ రాజకీయాలు డైనాసిటీ పాలిటిక్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయనేటువంటి అంశం మీద శశి తరూర్ చేసినటువంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ విషయమై అనేక సార్లు చెబుతున్నా అది రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ప్రకటనల కిందే చూశారు. కానీ శశి తరూర్ అనేటువంటి వ్యక్తి గాంధీ నెహ్రూల కుటుంబాల రాజకీయాలు దేశాన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారాయి, రాజకీయాలు కుటుంబ రాజకీయాలుగా ఏ విధంగా మారాయి, అంతేకాకుండా దాని తర్వాత వచ్చినటువంటి రాష్ట్రాలలో ఏ విధంగా పతనమవుతున్న ప్రజాస్వామ్య విలువలు అనేటువంటి అంశం మీద ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆలోచింపచేసేటువంటి విధంగా ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఒక్కసారి కనుక గమనించినట్లయితే అతడు చేసినటువంటి ఈ యొక్క ప్రకటన ఏదైతే ఉందో అది చాలా రాష్ట్రాలకు తాకింది. ఒక ప్రక్క తమిళనాడు, మరొక పక్క మహారాష్ట్ర, మరొక పక్క ఒరిస్సా, బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రకటన ఎంతవరకు బీహార్ రాజకీయాలపై ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశం కూడా ప్రధాన అంశంగా తయారైంది. అంతేకాదు అతను వదిలేసినటువంటి అంశాలు కూడా నేను స్పృశించాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం కానీ, తెలంగాణలో ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, పంజాబ్లో ఉండేటువంటి అకాలీ పార్టీ కానీ ఇవన్నీ కూడా కుటుంబ రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఈ కుటుంబ పాలన అనేటువంటిది ఏ విధంగానూ కూడా ఎవరూ కూడా సపోర్ట్ చేయకూడదు. ఈ విషయమై సిటిజన్స్ ఫామ్ నేను ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి మేధావులందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాను. ఎవరైతే రాజకీయాలతో సంబంధం లేకుండా, కుల రాజకీయాలు చేయకుండా ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుతూ ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైనటువంటి విలువలను, మార్పులను కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక వేదికపైకి రావాలి. దానికి నాందిగా నేను మా సిటిజన్స్ ఫామ్ తరపున అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా తయారయ్యి మనము ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం, అంటే రాజకీయ పార్టీ లబ్ధి కోసం మాత్రం ఎవరు రాకండి. రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలము విలువలను క్రియేట్ చేయడం కోసం, ఈ కుటుంబ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మాత్రమే ఈ పోరాటం ఉండే విధంగా మనం సైలెంట్గా ఈ పోరాటాన్ని నలపాలి అనేటువంటి ఉద్దేశంతో నేను విన్నపాన్ని చేస్తున్నాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే కాంటాక్ట్ చేయండి 9948841652కి. సిటిజన్స్ ఫామ్ జనరల్ సెక్రటరీ శ్రీ బీవీకే బాబ్జీ. జై హింద్, జై భారత్.